అమెరికా ప్రతిరోజు ఒక 10,000 కోట్లు ఖర్చు పెడుతుంది అనేది సో ఇంత 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 కష్టమైన పరిస్థితుల్లో మరి మనం భారతదేశాన్ని కాపాడుకుంటా ఆసేతు హిమాచలం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశం యొక్క ఇంట్రెస్ట్లు దెబ్బతగలకుండా భారతదేశానికి చెందిన 1 కోటి మంది అంటే మన భారతీయులు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ అయిన సౌదీ అరేబియా, ఖతర్, బహ్రెయిన్, యుఏఈ, ఒమన్, ఆబ్వియస్లీ యుఏఈలో పార్ట్ అయిన దుబాయ్, అబుదాబి ఇలాంటి దేశాల్లో ఉంటాం. ఇరాన్లో కూడా మన వాళ్ళు 20-25 మంది ఉన్నారు. ఇజ్రాయెల్లో కూడా మన వాళ్ళు 40-50 వేల మంది ఉంటాం. నేను ఇజ్రాయెల్ కూడా చదువుకొని వచ్చానని చెప్పాను ఇజ్రాయెల్లో. సో ఇదంతా గమనించిన తర్వాత నాకు అనిపిస్తుంది ఏంటంటే, మీరు మీ ఇంట్రొడక్షన్లో చెప్పారు అజిత్ దోవల్ సార్తో కలిసి పనిచేసే అవకాశము, కౌంటర్ టెర్రరిజం మీద రీసెర్చ్ అసోసియేట్గా పనిచేయడం ఆయన దగ్గర నేను. వెన్ హీ వాజ్ ద డైరెక్టర్ వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్, a think tank in Delhi after his retirement as IB director, I was under him, and then that's where I got the idea of starting a think tank in south of India, because Hyderabad happens to be the mosaic of secular culture. హిందువులు, ముస్లింలు, పార్సీలు, జైన్లు, సిక్కులు అందరూ కలిసికట్టుగా విభిన్న మతాల, విభిన్న కులాల, విభిన్న సంస్కృతుల సమ్మేళనము హైదరాబాద్ సిటీ. ఆ హైదరాబాద్ సిటీ కూడా ఉత్తర భారతానికి దక్షిణ భారతానికి మధ్య ఒక వారధి.